అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి తార్కాణం నంద్యాల నియోజకవర్గంలోని ఈరోజు కూటమి యొక్క సభ్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది, గతంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి విశ్వనాథ్ గారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ నాయకులందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం నిజంగా చాలా శుభసూచకం. అండ్ వారందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క పరిస్థితి రాష్ట్రం అంతటా కూడా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే కూటమిగా ఏర్పడినాడో ఈ యొక్క కూటమిని ప్రజలు ఒప్పుకోవడం లేదు అని చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ. ప్రతి చోట కూడా ఏదైతే నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచారో, 10 సంవత్సరాల పాటు కాయ కష్టం చేసి పార్టీని మోసారో, వారందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏదైతే కూటమి పేరుతోటి ఈరోజు వీరందరూ కూడా వారి నాయకుడు ఆదేశాల మేరకు వెళ్ళి పనిచేయాలని చూస్తే వారి కనీస గౌరవం అక్కడ దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. నేను ఒకటే మాటిస్తున్నాను, మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఏదైతే నమ్మకం మీరు మా మీద ఉంచారో, మా నాయకుడి మీద ఉంచారో, జగనన్న మీద ఉంచారో, ఈ రోజు నుంచి మా నాయకుడు కాదు మన నాయకుడు అందరూ కూడా మన నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కూడా కష్టపడిన తర్వాత నంద్యాల నియోజకవర్గంలో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మాటిస్తూ, మరి ఈ యొక్క పరిస్థితికి రాబోయే రోజుల్లో కూటమి ఏ రకంగా అయితే ఓడిపోబోతుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈరోజు పూర్తిగా కూటమి ఫెయిల్ అయిందని చెప్పడానికి ఇది ఒక సంఘటన మాత్రమే. మరి రానున్న రోజుల్లో మరెన్నో మంది కూడా ఇంకా వైఎస్ఆర్ కుటుంబంలో చేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కావడం ఖాయమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.